ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. 1950లో భారత రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులను కల్పించారు. నెంబర్ 1 స్వాతంత్రపు హక్కు. 14 నుంచి 18 ఆర్టికల్లో సమానత్వపు హక్కు గురించి వివరించారు. నెంబర్ 2 స్వేచ్ఛ మరియు స్వాతంత్రపు హక్కు. 19 నుంచి 22లో ఈ ఆర్టికల్ మధ్య స్వేచ్ఛ మరియు స్వాతంత్రపు హక్కు గురించి వివరించారు. నెంబర్ 3 పీడనంను నిరోధించే హక్కు. 23, 24 ఆర్టికల్లో పీడనంను నిరోధించే హక్కు గురించి వివరించారు. నెక్స్ట్ నెంబర్ 4 మత స్వాతంత్రపు హక్కు. 25 నుంచి 28 ఆర్టికల్ మధ్యలో మత స్వాతంత్రపు హక్కు గురించి వివరణ ఇవ్వబడింది. నెంబర్ 5 విద్యా సాంస్కృతికపు హక్కు. 29, 30 ఆర్టికల్లో విద్యా సాంస్కృతికపు హక్కు గురించి వివరించారు. నెక్స్ట్ నెంబర్ 6 ఆస్తి హక్కు. ఇది 1978 వరకు ప్రాథమిక హక్కులలో కొనసాగించారు. ఆ తర్వాత 78 నుంచి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల్లో తొలగించారు. 44 రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి వేశారు. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ 7 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది 32 ఆర్టికల్లో రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి వివరించారు. ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంట్, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్తో సహా. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్డ్.